శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343. అందరికీ నమస్కారం. కుంభరాశిలో జన్మించిన ఆడవాళ్ళకి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది మీకోసం ముందుగానే చెప్తున్నాం. జాగ్రత్తగా వినండి. 2025లో కుంభరాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని ఖచ్చితంగా మీరు నమ్మాల్సిందే. జీవితంలో ఇలా జరుగుతుంది, ఆ వివరాలు ఏమిటి, ఎలా ఉంటాయి, ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, ముఖ్యంగా ఆడపిల్లలు చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు, గుణగణాలు ముందుగా తెలుసుకుందాం. కుంభరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారి యొక్క వ్యక్తిత్వం, ప్రేమ, దాంపత్య జీవిత స్వభావాలు, గుణగణాలు, అలాగే వారి యొక్క బలాలు, బలహీనతలు ఏంటో మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో గుణగణాలు ఉంటాయి. రాశి చక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నా కూడా పురుషులు మరియు స్త్రీలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఇందులో కుంభరాశి స్త్రీల గుణగణాలు ఎలా ఉంటాయో చూసేద్దాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కుదురిక 1వ పాదంలో జన్మించిన వారు కుంభరాశికి చెందిన వారు అవుతారు. వీరు కుంభరాశి వారి యొక్క చిహ్నం గొర్రె. కుంభరాశికి అధిపతుడు కుజుడు. కుంభరాశి స్త్రీలు ఎప్పుడూ కూడా అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. అందరికంటే నెంబర్ 1 పొజిషన్ కోసమే వాళ్ళు ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటారు. అందరితో చాలా స్నేహంగా ఉండేటువంటి వ్యక్తిత్వం వీరిది. అందరికీ సహాయం చేయాలని అనుకునేటువంటి గుణం కూడా వీరికి ఎక్కువగానే ఉంది. కుంభరాశి స్త్రీలది. కుంభరాశి స్త్రీ చాలా శక్తివంతమైన మనోధైర్యం, అలాగే దయాహృదయ కలిగిన వారు. స్త్రీలు సౌందర్య లక్షణాలు కూడా ఎక్కువగా కలిగిన వారు. అమాయకంగా మరియు నమ్మకంగా కూడా ఉంటారు. ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారిని విపరీతంగా నమ్మేస్తూ ఉంటారు. అలాగే కోపాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. అయితే వీరు ఇతరులతో ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు కూడా అంతే ప్రేమ పట్ల చూపించాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరు ఇలాంటి విషయాల్లో బాధపడతారు. దీనివల్ల వీళ్ళకి అనారోగ్య, మానసిక ఆందోళన కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది మనసును గెలుచుకొని పెద్ద పెద్ద కార్యాలు, అలాగే ఎన్నో మంచివి సాధిస్తూ ఉంటారు. అందువలన వారు అందరిలో స్థానం సంపాదించుకోవడానికి చాలా చురుకైన జీవనశైలిలో నడిపిస్తూ ఉంటారు. కుంభరాశి స్త్రీలు తమ సంతోషం కోసం స్వేచ్ఛగా ప్రయాణించాలని ఇష్టపడుతూ ఉంటారు. ఒకరి దగ్గర బందీగా ఉండడం కానీ, వారు చెప్పినట్లే నడుచుకోవడం కానీ వీరికి అస్సలు నచ్చదు. కుటుంబం విషయానికి వచ్చేస్తే విశ్వసనీయంగా ఉంటారు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలైతే ఎవరైతే ఉన్నారో మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తూ ఉంటారు. చూడడానికి ఒత్తైన కనుబొమ్మలు కలిగిన, పొడవు పొట్టి కాకుండా, అలాగే సన్న, అలాగే లావు కాకుండా మధ్యస్థంగా ఉంటారు. వీరి ముఖం చాలా తెలిసిన వారి ముఖంలాగా కొడుతూ ఉంటుంది. మెడ కాస్త పొడుగ్గా, అలాగే ఆకర్షణీయంగా ఉంటారు. వీరి పట్ల బంధం చాలా మంది ఆకర్షితులు అవుతూ ఉంటారు. కానీ వీరు మాత్రం తమ జీవిత భాగస్వామి లేదా తను ప్రేమించిన వ్యక్తి పట్లే మాత్రం ఆకర్షితులుగా ఉంటారు. ఖచ్చితంగా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు కుంభరాశి వారై ఉంటారు. వీరు పైకొకటి లోపలొకటి మాట్లాడే స్వభావం కలగదు. వీరు ఎప్పుడు ఎదుటివారికి ముక్కుసూటిగా మాట్లాడతారు. అలాగే ఉత్సాహంగా, చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు నాయకత్వ లక్షణాలు ఎదుటివారు ఇష్టపడతారు. వీరు ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటారో అంతే త్వరగా ఆలోచన నిర్ణయాలు కూడా మార్చేసుకుంటారు. ఈ రాశిలో
జన్మించిన స్త్రీలు సంస్కృత సాంప్రదాయాలను ఎక్కువగా ఇష్టపడుతూ గౌరవం ఇస్తూ ఉంటారు. అలాగే సామాజికత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు తమ హక్కులు బాధ్యతల కోసం పోరాడుతూ ఉంటారు. వీరు ధైర్యంగా ఉంటారు. ఆలోచనలు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దాతృత్వ లక్షణాలు కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఏ విషయాన్నైనా సరే నిర్మోహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటారు. వీరికి ఉన్న అలవాటు ఏ విషయంలోనైనా చురుగ్గా ముందుకు వెళ్ళిపోతారు. ఎలా చొరవగా తొందరపాటు ముందుకు వెళ్ళిపోవడం వల్ల కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా వీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని ఆ పని మొదలు పెట్టడం వల్ల ఆ పనిలో వచ్చే కష్టాలు వీరు అనుభవిస్తారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే వీరికి స్వేచ్ఛగా ఉండడం అంటే ఇష్టం. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అంటే ఇంకా ఇష్టం. ఎక్కువగా ఇష్టం, స్వేచ్ఛ, స్వతంత్రాలు వలన వీరు ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలు ఒక పని మొదలు పెడతారు. కానీ ఆ పని నచ్చకపోయినా, ఆ పనిలో ఏదైనా భంగం కలిగినా, ఆ వాతావరణంలో నచ్చనటువంటిది ఏదైనా జరిగినా ఆ పనిని మధ్యలోనే వదిలేసి వచ్చేసేస్తారు. వీరికి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటాయి. వీరికి శ్రమించే గుణం ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు కొన్నిసార్లు వీరి శ్రమకు మించిన ప్రతిఫలాన్ని కోరుకుంటారు. దీనివలన వీరు కోరుకున్న ప్రతిఫలం దక్కకపోతే అక్కడి నుండి ఆ పని వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి. వీరు పడిన శ్రమను తగిన ఫలితం ఆశించే స్వభావం కలవారు. ఏదైనా ఖచ్చితంగా ఉండాలనుకుంటారు. అలాగే వీరికి సామాజిక దృక్పథం ఎక్కువగా ఉంటుంది. వీరు హక్కులు అలాగే బాధ్యతల గురించి ఎక్కువగా పోరాడుతూ ఉంటారు. ఇక కుంభరాశిలో జన్మించిన స్త్రీలు ప్రేమ వైవాహిక జీవితం గురించి చెప్పుకున్నట్లయితే ఈ రాశి వారు జన్మించినటువంటి యువతి ప్రేమలో పడడం అనుకుంటే మిమ్మల్ని అభినందించడంలో, విచారణ చేయడంలో కూడా నిర్ణయించుకోవడం కష్టమే. కుంభరాశి యువతి ప్రేమను తానే ప్రతిరూపం. ఎదుటివారి ప్రేమను ఎంతగా కోరుకుంటారో వారు కూడా అంతే వీరిని ప్రేమించాలని కోరుకుంటారు. ఒకసారి వీరు ఎదుటివారిని ఇష్టపడితే అతని సర్వస్వం, అతని జీవితం అని అనుకుంటారు. అంతలా వారి ప్రేమ ఉంటుంది. ఇక ఆ ప్రేమ నిజం కాదు, అందులో స్వార్థం ఉందని ఒకసారి తెలిస్తే మాత్రం జీవిత భాగస్వామినైనా వదిలి ఒంటరిగా బ్రతకాలనే ధైర్యం, మొండితనం వీరికి ఉంటుంది. మోసాన్ని అసలు భరించరు. జీవితంలో ఒకరిగా మిగిలిపోతారు. తన ఆశలకు తగ్గ కలల రాకుమారుడి కోసం వెతుకుతూ ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎదుట వారిని క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. ఇలా గమనించి ఎదుటివారిలో ఉన్న లోపాలు వీరు ఎత్తి చూపుతారు. ఇతరుల్లో తప్పులు లేదా లోపాలు వీరు వెతుకుతారు. దీనివల్ల వీరు ఇతరులకు విరోధులుగా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఎదుటివారితో గొడవలు పడినా అందులోనూ ఏమాత్రం తగ్గరు. నువ్వెంత అంటే నువ్వెంత అనే ధోరణిలో ఉంటారు. వీరి తప్పులు లేకుండా వీరు అస్సలు తగ్గరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఆలోచనలు చాలా బాగుంటాయి. ఒంటరిగా ఉంటే వీరికి కొత్త కొత్త సృజనాత్మకరమైన ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీరిలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని వీరికి కూడా తెలియదు. వీరు ఆలోచన విధానం ఎంత చురుగ్గా పనిచేస్తుందో వీరికే తెలియదు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి వీరు మెదడు చురుగ్గా బాదరసంలా పనిచేస్తూ ఉంటుంది. ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది తప్పని ఎవరు చెప్పినా కూడా వీరు వినరు. వారి నిర్ణయానికి కట్టుబడి ఉండడం వీరికి లక్షణం. ఆ నిర్ణయంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే అది భరిస్తారు, కానీ ఆ నిర్ణయం మాత్రం మార్చుకోరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏ పనిలోనైనా లాభ నష్టాలు చూడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వీరి మనసు, వాక్కు నియంత్రించుకునే నిగ్రహం, ఓర్పు, సహనం వీరికి ఉంటుంది. అలాగే వీరు కుటుంబం పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా, ప్రేమగా వ్యవహరిస్తారు. వీరు మొట్టమొదటి ప్రాధాన్యత కుటుంబ సభ్యులకే ఇస్తారు. ఇలా చెప్పడంలో ఏ సందేహం లేదండోయ్, ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జీవితంలో ఏదో సాధించాలని పట్టుదల పని చేయడం చూస్తాం. ఇతరులకు అభివృద్ధి, గెలుపు ముందు చూసినప్పటికీ వీరికి నేనేదో సాధించాలన్న ఆత్మ న్యూన్యత భావం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల గెలుపులు వీరు ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటారు. ఎదుటివారి కంటే ఇంకా ముందుకు ఉండాలని అనుకుంటూ ఉంటారు. వీరికి పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. వీరికి తెలివితేటలు కూడా అధికంగానే ఉంటాయి. విద్యార్థి దశలో వీరి తెలివితేటల పట్ల చూపినట్లయితే వీరు ఉన్నత శిఖరాలు చేరుకుంటారు. వీరు ఎప్పుడు ఇతరుల కంటే
ముందంజలో ఉండాలనుకుంటారు. దానికి అనుగుణంగా కష్టపడి పట్టుదలతో పనిచేస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని ఇష్టపడతారు. వీరు జల ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడరు. జలానికి సంబంధించిన విహారయాత్రలు అనగా బీచ్, బోటింగ్, వాటర్ ఫాల్స్ లాంటి ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడరు. అలాంటివంటే వీరికి చాలా భయం. ఇక కుంభరాశిలో జన్మించిన స్త్రీలు ఆరోగ్య విషయాలు వస్తే ఎక్కువగా తలకు సంబంధించి తలనొప్పి, ఉదరానికి సంబంధించి కడుపు నొప్పి ఇలాంటివి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే వీరు ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపుతూ ఉంటారు. మరియు వీరు ఆరోగ్యాన్ని చూపుతారు. మరి చూసారు కదండి కుంభరాశిలో ఉన్న స్త్రీలకు సంబంధించిన కొన్ని విషయాలను. మరి వీరు కుంభరాశి స్త్రీలు అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మాకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్గా నిలబడండి. థ్యాంక్ యూ. శుభమస్తు.